కలహాల కాపురం కన్నీటిని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా హైదర్షా కోర్టులో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపాడు భర్త. నిద్రిస్తున్న తన భార్యను సుతితో కొట్టి అతి కిరాతకంగా చంపాడు ఒక భర్త. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు శ్రీనివాస్. గత కొంతకాలంగా భార్యను అతడు టార్చర్కు గురి చేస్తున్నాడు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ భార్య. తన కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందంటూ ఆరోపించారు. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు ఆ దుర్మార్గుడు. నా భార్యను హత్య చేసినట్లు స్వయంగా పోలీసులకు చెప్పాడు శ్రీనివాస్. హుటాహుట్న సంఘటనా స్థలికి చేరుకున్నారు కాప్స్. క్లూస్ టీం రంగంలోకి దిగి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఇన్ఫార్మ్ చేసి అంటే సార్ ఫోన్ చేసి పెట్టుకొని పండుతున్నాను. ఇక్కడ ఏమన్నా బాగా చుక్కతోనే కొట్టాడు. ఆడు చుక్క కూడా ఎక్కడ పెట్టుకొని బాగానే రోజు అయిందండి. ఇట్లా పిల్లలు చూశారు చేస్తారు కదా ఎంత అవుతుంది అయినా ఆడ ఉండాలి కానీ ఇంట్లో ఎందుకు ఉంటాయి చుక్కలు. ఆడు తెచ్చిపెట్టుకుంటే బాగానే రోజు అయింది. కాలు మీద పట్టిన కాలు పోతాయి. పిలిచినామండి మమ్మీ అని వాళ్ళతో ఇట్లా ఉంది ఇట్లా అనుకోని పిలిచిన తీసుకెళ్ళిపోయినా డైరెక్ట్ నార్త్ సింగ్ పోలీస్ స్టేషన్ సార్ నేను చంపిన సార్ అని చెప్పాను. మీరు ఆడ విన్నారు కదా చంపిందని ఆడ విన్నారు. నార్త్ సింగ్ పోలీస్ స్టేషన్ లో విన్నారు. మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన ఆడ చెప్పిన లోపల చూడలేను ఇట్లా అనుకోని ఉన్నాను. మమ్మీని చూడలేసండి చనిపోయిందా చూడలేను. 2:30